ఇల్లు చాలా బాగుందండి. మీరు కోరుకున్నట్టు మన సమస్యలు ఒక్కొక్కడిగా తొలగిపోతే బాగుండు. ఇది ఇది నీ ఒరిజినల్ క్యారెక్టరే. అది తెలుసుకుందామనే 4 మాటలు ఇసిరాను, బయటపడిపోయావు. వీడేనండి, వాళ్ళకి లీడర్ వీడే. ఇతన్ని బిజ్జు అని పిలుస్తారు. మమ్మీ, మనం ఇంకా ఎంతకాలం చేతులు ముడుచుకొని కూర్చోవాలి? కార్తీక్ ప్రతి నిమిషం గుర్తుకొస్తున్నాడు. ఇప్పటిదాకా చేసిన అవమానాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పటిదాకా తన మీద ఈగ కూడా వాలనివ్వలేదు. చాలు, వాడు బ్రతికింది చాలు. ఇక కార్తీక్ చచ్చాడని తెలిస్తే అప్పుడు ఈ మంగళసూత్రం తెంచేస్తాను. నీది నాది ఒకే సమస్య. నాకి పసుపు తాడు మెడ మీద నిలబడ్డ నల్ల తాచులాగా ఉంది. అందుకే ముందు నారాయణతో మొదలు పెడదాం, ఆ తర్వాత కార్తీక్. చందు నీ మెడలో ఆ నారాయణతో తాళి కట్టించినందుకు దాని మెడలో తాళి తెగడం నేను చూడాలి. ఇంత బ్రతుకు బ్రతికి మనిద్దరం ఆ జైలు గోడల మధ్య బ్రతుకుదామంటావా జలజ? నీకు తెలీదు, అక్కడ బ్రతుకు మహా నరకంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం సుఖంగా ఉన్నావా? మనుషుల్ని చంపడం పెద్ద కష్టం కాదు జలజ, దానికి తెగింపుంటే చాలు. మన బ్రతుకు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే చాలు. మనం చంపాలనుకున్న వారు మూడే 3 నిమిషాల్లో చస్తారు. కానీ కార్తీక్ అలాంటి చావు రాకూడదు జలజ. మరి వాడు మానసికంగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం చస్తూ ఉండాలి. దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అంతేకాదు, ఆ నారాయణగాడు ఏ రోజు ఎటు తూకుతాడో తెలీదు. వాడు గోడ మీద పిల్లి. వాడి దగ్గరున్న ఆధారాల్ని ఎప్పుడైనా కార్తీక్ అందించినా ఆశ్చర్యం లేదు. ఇవ్వని మమ్మీ, మన గురించి కార్తీక్కి తెలియందేముంది? అయినా ఒక మనిషిని కాదనుకున్నాక ఇంకా వాడి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నేను చూడలేను. కార్తీక్ మనకి దూరంగా ఉన్నాడు, కానీ నారాయణ మన ఇంట్లో మన కళ్ళ ముందే తిరుగుతూ మన మీదే పెత్తనం చెలాయిస్తున్నాడు. వాణ్ణి నేను ఎలా భరిస్తున్నానంటావు? పగకి కావాల్సింది ఆవేశపడ్డం కాదు జలజ, సమయం కోసం ఎదురు చూడ్డం. నన్ను నమ్ము, నేను ఆడబోయే నాటకాన్ని చూడు. నీకోసం కార్తీక్ని నీవాణ్ణి చేశాను, నీకోసం వాడికి నరకం చూపిస్తాను. మనం ఆటోలో వెళ్దామంటే నడుద్దామన్నావు. డాక్టర్ చెప్పింది కదా, నాకు మరీ ఎక్సర్సైజ్ లేకుండా పోయిందని. ఇల్లు దగ్గరే కాబట్టి నడుద్దామనిపించింది. అంతేనా? నాకేం భయం లేదని చెప్పడానికి నడిపిస్తున్నావా? బెంచ్లో తిరగాల్సిన వాడిని ఈ డొక్కు కారులో తిరుగుతున్నారు.
ఇది ఎప్పుడు ఆగుతుందో తెలీదు, ఎక్కడ ఆగుతుందో తెలీదు. రైల్వే క్రాసింగ్ దాటుతున్నప్పుడు పట్టాల మధ్య ఆగిందంటే ఈ విరాట్ గాడి ఖేల్ ఖతం. ఇట్రా. ఏమైంది? అడుపుదా. దీక్ష, ఇప్పటిదాకా నేను ఒక ఫ్రెండ్గానే చూశాను. నువ్వు బాధల్లో ఉండి నా దగ్గరకు వచ్చావు అనుకున్నాను. అందుకే నీ సొంత విషయాలు చెప్పమని బలవంతం చేయలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, రోడ్డు మీద కనిపించిన మనిషి ఎవరు? ఎందుకు అతను కనిపించకుండా దాక్కున్నావు? అతను మీ అన్నయ్య? చిచి, నీ భర్త? ఇంకెవరు? ఎందుకు అతను అంటే అంతగా భయపడ్డావు? ఓకే, నీ వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఇప్పటి వరకు మీ ఆయన రాక్షసుడు అని మాత్రమే చెప్పావు. ఆ తర్వాత అడిగినా చెప్పలేను అన్నావు. నీ వెనకాల ఇంతమంది మనుషులు ఉన్నారు అంటే నిజం దాస్తున్నావు. నువ్వు నాకే విషయం చెప్పనవసరం లేదు. నీ దారి నువ్వు చూసుకో. శ్రద్ధ, చూడు దీక్ష, మనల్ని నమ్మిన వాళ్ళ కోసం రిస్క్ తీసుకోవడంలో అర్థం ఉంది. నిన్ను చూస్తుంటే నా మీద కూడా నమ్మకం లేనట్టుంది. నన్ను నమ్మకుండా నా ఇంట్లో ఎలా ఉంటావు? నేను నిన్ను ఉండనివ్వడంలో కూడా అర్థం లేదు. నేను మెల్లగా. సారీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. నువ్వు బయలుదేరితే నేను లాక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి.
చెప్పాను కదా, నాకు కన్నీళ్ళు పెట్టుకున్న ఏడ్చి గొడవలు చేసినా జాలి కలగదు. ఫ్రెండ్ కాబట్టి ఇప్పటిదాకా ఉన్నావు, దట్స్ ఆల్. చెప్తాను శ్రద్ధ. ఇప్పుడు కనిపించిన వ్యక్తి పేరు విరాట్. అతను నా భర్త స్నేహితుడు. మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? మీరు స్పాట్ పెడుతోంది మా అన్నకు కాదు, మా అన్న రూపంలో ఉన్న కార్తిక్ గాడికి. ఏంటే అంతా వినేశావా? వాడే మా వదిన్ని కిడ్నాప్ చేశాడు. తను ఎలానో బయటపడింది. ఆ విషయం తెలియక ముందు అన్నయ్య దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు రకరకాల సమస్యలతో అన్నయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు. విరాట్ నా భర్త నా కోసం వెతుకుతున్నాడు. తన మీదున్న హత్య కేసులో నేనే సాక్షిని. అందుకే తను చంపేయాలనుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఇప్పుడు చెప్పు, నన్ను నీ దగ్గర నుంచి వెళ్ళిపోమంటావా? సరే శ్రద్ధ, ఇప్పటిదాకా నాకు షెల్టర్ ఇచ్చావు, అందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జీవితంలో మళ్ళీ నిన్ను కలుసుకుంటానో లేదో తెలీదు. గుడ్ బై. ఆగు దీక్ష, నేను ఆలోచిస్తున్నది నిన్ను బయటికి పంపించాలని కాదు. ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. నిన్నెవరైనా తీసుకుపోయినా నేను పోలీసులకు ఏం చెప్పాలి? ఎవరి మీద అనుమానం అనాలి? నువ్వు నీకు ప్రమాదం లేదు అనుకున్నప్పుడు, లేదా నేను అనుకున్నప్పుడు మాత్రమే నిన్ను బయటికి పంపిస్తాను. కాకపోతే నేను ఇంట్లో ఉండను, కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళి రెస్ట్ తీసుకో. చంద్రముఖి ఇల్లు ఖాళీ చేయడం ఏంటి? అంటే దానికి ప్రమాదం ఉందని తెలిసిపోయిందా? ఒకవేళ బిజ్జుకి అనుమానం వచ్చి బాయ్ దాకా ఈ విషయం వెళ్ళుండొచ్చా? అదీ కాక ఇంకేదైనా గ్యాంగ్కి బాయ్ విషయం తెలిసిందా? ఏమై ఉంటుంది? నేనొక్కదానే చంద్రముఖి కోసం వెతకడం చాలదు. బిజ్జు,
ల్యాబ్ అసిస్టెంట్ ఫైల్స్ తీసుకొచ్చాడా? చంద్రముఖి డీటెయిల్స్ తెలిసాయా? టెల్ మీ బిజ్జు, వాట్ హ్యాపెన్? నైబాబీ, చంద్రముఖి ఫైల్ హాస్పిటల్ నుండి మిస్ అయింది. మిస్ అయిందా? అదెలా జరుగుతుంది? ముంబైలోనే చాలా జరిగాయి బాబీ. మన మనుషుల్ని కాల్చేశారు. వసుధ మన దగ్గర నుంచి తప్పించుకుంది. మన డాక్టర్ చంద్రముఖి ఫైల్ని తీసుకుని ఉంటాడు. అతన్నెవరో చంపేసి ఆ ఫైల్ తీసుకుని ఉంటారు. అలా జరిగిందంటావా? లేకపోతే వసుధ ఫైల్ దొరికినప్పుడు చంద్రముఖి ఫైల్ ఎందుకు దొరకదు? దీని వెనకాల మామూలు మనుషులు లేరు బాబీ. చాలా పెద్ద బ్రెయిన్సే పనిచేస్తున్నట్టున్నాయి. వాళ్ళకి బాయ్ ఆరోగ్యం గురించి తెలుసు. ఎలాగైనా బాయ్కి కావలసిన మనిషి దొరక్కపోతే అడ్డు తొలగపోతుందనుకుంటున్నారు. నాకు అలాగే అనిపిస్తుంది బిజ్జు. దారులన్నీ మూసుకుపోతున్నాయి బాబీ. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఏకీ రాస్తా హై, అది వసుధ. వసుధ ఫైల్ దొరికిందన్నావు కదా, ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి దిగిపోవాల్సిందే బిజ్జు. వసుధని ఇక్కడికి తీసుకురావాలని వెళ్ళాను బాబీ. వసుధ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. వసుధ ఇల్లు ఖాళీ చేసిందా? అంటే ఈ బిజ్జు కూడా నాకు చెప్పకుండానే అక్కడికి వెళ్ళాడా? బిజ్జు, నువ్వు మామూలు అడవి కాదురా. చంద్రముఖి ముంబై రావడం అంటూ జరగదు బిజ్జు. అవసరమైతే నిన్ను చంపేస్తాను. ఏంటి బాబీ ఆలోచిస్తున్నావు? ఇవన్నీ చూస్తుంటే దీని వెనకాలన్న బ్రెయిన్ ఎవరిదా అని ఆలోచిస్తున్నాను. ఆ బ్రెయిన్ ఎవరిదైనా బాయ్కి ఏమైనా జరిగితే ముక్కలు చేస్తాను. బాయ్కి ఏమన్నా జరుగుతుందన్న మాట రాకూడదు బాబీ. ఏమీ జరగకూడదు. ఏమైనా జరిగితే మనిద్దరం ఎందుకు? వసుధ ఇల్లు మారింది, అయితే దాని మొహం మారలేదుగా. హా బాబీ, అది ఈ సిటీలోనే ఉందా లేకపోతే ఇంకెక్కడైనా ఉందా అని తెలుసుకోవాలి. అందుకే బాబీ నేను లోకల్ గోండాలను హైర్ చేస్తున్నాను. వసుధ ఫోటో ఇచ్చి వెతకమంటున్నాను. ఈ సిటీలోనే కాదు, ఈ స్టేట్ మొత్తం. అంతేకాదు, ఇప్పటిదాకా మనం డాక్టర్ రవీంద్ర గురించి పట్టించుకోలేదు. మతలబంతా వాడి దగ్గరే ఉంది. చంద్రముఖి విషయం, వసుధ విషయం వాడి ద్వారానే లీక్ అయి ఉంటుంది. అందుకే వాళ్ళు ముందుగా జాగ్రత్త పడుతున్నారు. అవును బిజ్జు, ఒక పక్క వసుధ కోసం వెతకాలి, ఇంకో పక్క డాక్టర్ని వెతికి పట్టుకోవాలి. వాణ్ణి టార్చర్ చేస్తే చంద్రముఖి వసుధల వెనక ఎవరున్నారో తెలుస్తుంది. మన బాయికి మృత్యువు దగ్గరకు వస్తుంది. మనం తొందరగా పని పూర్తి చేయాలి. నేను రేపు వెళ్ళి లోకల్ గుండాలతో మాట్లాడి వసుధ ఫోటో ఇస్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబీ. హలో, ఆగు. స్టెప్ అవుట్ కాదు, స్టెప్ బ్యాక్. పిచ్చేముట్.